ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'త్రిబుల్ ఆర్' మూవీ 3 ఏళ్ల క్రితం విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,200 కోట్ల వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. అయితే మేకర్స్ ఆశించిన టార్గెట్ రీచ్ కాలేదు. దాదాపు 1,500 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని, 'బాహుబలి 2'ని రీచ్ అవుతుందని భావించారు. కానీ ఆ విషయంలో డిసప్పాయింట్ చేసింది. ఆస్కార్తో 'త్రిబుల్ ఆర్' సరికొత్త రికార్డుని సృష్టించింది. సినిమాకి ఇండియన్ ఆడియన్స్ నుంచి, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుంచి కొంత పెదవి విరుపు కనిపించింది. అయినా బాగానే ఆడింది. అయితే ఆస్కార్తో అన్ని అసంతృప్తులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం 'నాటు నాటు' పాటకి గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సాధించిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, 'నాటు నాటు' పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. డైరెక్ట్ ఇండియన్ మూవీకి టెక్నికల్ విభాగంలో ఆస్కార్ రావడం ఇదే తొలిసారి. అయితే ఇదంతా కూడా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అలా 'త్రిబుల్ ఆర్' మూవీ ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ జపాన్లో సంచలనంగా మారింది. ఆ దేశంలో ఏడాదికి పైగా ఆడిన సినిమా 'త్రిబుల్ ఆర్' నిలవడం విశేషం. అంతేకాదు కలెక్షన్ల విషయంలోనూ భారీ వసూళ్లను రాబట్టింది. జపాన్ దేశంలో 'త్రిబుల్ ఆర్' మూవీ ఏడాదికి పైన ప్రదర్శించడంతో పాటు మన ఇండియన్ రూపీ ప్రకారం అక్కడ ఈ చిత్రం ఏకంగా 150 కోట్లు వసూలు చేసిందట. దీంతో ఇది జపాన్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన ఇండియన్ మూవీగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఆయనకు జోడీగా ఆలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా సముద్రకని కీలకమైన పాత్రలు పోషించారు.